క్రీస్తు విప్లవకారుడా? ప్రపంచ చరిత్రను పరిశీలిస్తూ ఎన్నో విప్లవాలను చూడగలం. ప్రపంచ చరిత్ర పుటల్లో క్రీస్తు శకం 1640-1660 సంవత్సరాల మధ్యకాలంలో ప్రభుత్వంపై జరిగిన ప్రపంచంలోని మొదటి తిరుగుబాటుగా ఇంగ్లీష్ రెవల్యూషన్ నమోదైంది. ఇంగ్లీష్ రెవల్యూషన్, ఇంగ్లీష్ వారి విప్లవం. తరువాత క్రీస్తు శకం 1775-83 మధ్యకాలంలో అమెరికన్ రెవల్యూషన్, 1789-1799 మధ్యకాలంలో ఫ్రెంచ్ రెవల్యూషన్, 1917లో క్రీస్తు శకం రష్యన్ రెవల్యూషన్. ప్రపంచ చరిత్రలో పేరెన్నిక గన్న విప్లవాలుగా వీటిని నేను ఇప్పుడు చెప్పిన వాటిని చెప్పుకోవాలి. ప్రతి విప్లవానికి ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉన్నాయి. ప్రతి విప్లవం వెనుక ఉన్న గాథను ఆలోచించగలిగితే మనిషి తన జీవన, సాంఘిక, వాణిజ్య, రాజకీయ విధానాలలో మార్పులు పొందుటకుగానే కనిపిస్తూ ఉంటాయి. వీటిలో అధిక శాతం విప్లవాలు అణిచివేయబడగా ప్రపంచంలో ఆ విప్లవాన్ని ప్రారంభించిన నాయకులను దేశద్రోహులుగా, తిరుగుబాటుదారులుగా అనేక ప్రభుత్వాలు గుర్తించాయి. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఒక మహానాయకుడు ఈ ప్రపంచంలో జన్మించాడు. ఒక సామాన్య మనిషిగా మధ్యధరా సముద్రానికి తూర్పున యూదయ దేశంలోని బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో తనకంటూ ఒక జన్మస్థలం, ఒక ప్రత్యేకమైన స్థలం ఎక్కడని చెప్పలేం కానీ బెత్లెహేములో పుట్టిన తరువాత సత్రములో చోటు లేనందున ఈ మహానుభావుని ఒక పశువుల పాకలో పరుండు పెట్టినట్టుగా బైబిల్ చెప్పింది. ఒక వినూత్న విధానానికి శ్రీకారం చుట్టాడు ఈయన. అతి తక్కువ కాలంలోనే ఆయన కీర్తి దేశ దేశాల్లో వ్యాపించింది. ఆయన బోధనా విధానాలకి పరిసర ప్రాంతాలలోని అనేక మంది ఆకర్షితులయ్యారు. ఇది సహించని ఒకనాటి కొందరు క్రూరులు, మత నాయకులు, ప్రభుత్వ అధికారులు ఆయనపై అపవాది వేశారు. దాని పేరు విప్లవకారుడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు అన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయం 1-2 వచనాలను మనం చూస్తే, లూకా సువార్త 23వ అధ్యాయం 1-2 వచనాలను చూస్తే, అంతటా వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకుని పోయి యేసుక్రీస్తుని, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నీయవద్దని, తానే క్రీస్తుని, రాజుని అని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. యేసుక్రీస్తు మీద వారి యొక్క సాక్ష్యాధారాలు లేనప్పటికీ దేశద్రోహిగాను, మతద్రోహిగాను, ఆయన ప్రారంభించిన విప్లవానికి గాను సిలువ వేయమని వారు కేకలు వేశారు. ఆయన ఎవరో కాదు, మన స్వామి, మన అన్నయ్య, మన స్ఫూర్తిక నాయకుడు, 20వ శతాబ్దపు విప్లవానికి మూలకర్త ఆయనే. దేవాది దేవుని కుమారుడు, సృష్టి కలగటానికి కారకుడు, మహాజ్ఞానం. తిరుగుబాటుకు, విప్లవానికి అర్థం తెలియని వారు ఆయన మీద నేరం మోపడం గమనార్హం. ఇక్కడ తిరుగుబాటు వేరు, విప్లవం వేరు.
విప్లవం, తిరుగుబాటుతనం అనేవి రెండు ప్రత్యేకమైన మార్గాలు. ఎలా విప్లవాన్ని ప్రారంభించాలో, ఏది విప్లవమో తెలియని వీళ్ళకి తిరుగుబాటుతనం మీదే ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. నేటి విప్లవకారుల్లా ఆయన సంస్థలను స్థాపించలేదు, మీకు తెలుసు. జనాన్ని కూడగట్టలేదు, మీకు తెలుసు. అనేక మంది ఆ రోజుల్లో యేసు ప్రభువును వెంబడించినప్పుడు, నేను లోకార్పణకై నా రక్తాన్ని, నా మాంసాన్ని ఇస్తున్నాను, ఇది నిత్యజీవము కొరకైన మీకు జీవాహారం అని అన్నప్పుడు, ఇది ఎవడు వినగలడు అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా చదివితే చివరికి వెళ్ళినంత వరకు మీకు అర్థం అవుతుంది. ఇది ఎవడు వినగలడు అని అనేకులు ఆయన్ని వెంబడించడం మానేసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే ఆయన కూడగట్టలేదు. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అపోస్తలుల్ని, ఆయన 12 మంది శిష్యుల్ని అడుగుతాడు అక్కడ. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే, అందుకు సీమోను పేతురు చివరి వచనాలండి, 6వ అధ్యాయం 68, 69 యోహాను సువార్తలో, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే మీరు కూడా వెళ్ళిపోతే నేను ఒంటరివాడిని అయిపోతాను అని ఆయన ఏం భయపడటం లేదు. మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంటున్నాడు ఆయన. మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అందుకు సీమోను పేతురు, ప్రభువా, మేము ఎవరిని ఎందుకు వెళ్ళి, నీవే నిత్యజీవపు మాటలు గలవాడు. ఆయన విప్లవానికి ముఠాలు అవసరం లేదు, ఆయన విప్లవానికి మరణాయుధాలు అవసరం లేదు, ఆయన విప్లవానికి ధనవంతుల సహకారం అవసరం లేదు. అది విప్లవం, ఆయనది విప్లవం. జనాన్ని కూడగట్టడానికి ఆయన ఏ రోజు ప్రయత్నించలేదు. వారికి విధ్వంసాన్ని సృష్టించే విధానాలతో తరబీదివ్వలేదు. ఇంకా ముందుకెడితే, ఆనాడు కైసరుకు పన్నియొద్దని వారు చేసిన నేరారోపణ ఎలా ఉందో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. మత్తయి సువార్త 22:15-21. ఈయన కైసరికి పన్నియొద్దు అంటున్నాడు. అంటే ప్రభుత్వం తిరుగుబాటు చేస్తున్నాడు. కైసర్ అంటే సీజర్ చక్రవర్తి అని అర్థం. సీజర్ చక్రవర్తి, కైసర్ అంటే ఇంగ్లీష్లో సీజర్, రోమా సామ్రాజ్యాధినేత. కైసరుకు పన్నియొద్దు అంటున్నాడు యేసుక్రీస్తు అని ఆయన మీద నేరారోపణ చేశారు. అంటే రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయిస్తున్నాడు అని. 22:15-21 వరకు మనం చూస్తే మత్తయి సువార్తలో, కైసరుకు పన్నించుట న్యాయమా కాదా అని చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన ఎద్దుకు పంపారు. అంతటా ఆయన, కైసరునకు ఇవ్వండి, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. కైసరుకు ఇవ్వద్దని ఆయన అనలేదు బైబిల్లో. కైసరుకు ఇవ్వద్దని ఆ రోజు చెప్పలేదు ఆయన. సీజర్ చక్రవర్తికి ఇవ్వవలసింది సీజర్ చక్రవర్తికి ఇవ్వండి. ఆయన రాజు కదా. రాజు తన ప్రజలకు కావలసిన సమస్త వనరులు, వసతులు కల్పించినప్పుడు, ఈరోజు మున్సిపాలిటీ మనకు కల్పిస్తున్న వసతులు, రోడ్లు వేయించటం, కాలువలు త్రవ్వించటం, బోర్లు వేయించటం, ఎన్నో ప్రజలకు అవసరమైనటువంటి మేలులు మరి వరంగల్ మున్సిపాలిటీ చేసినప్పుడు, ఆ మున్సిపాలిటీకి పన్ను ఇవ్వటం న్యాయం. మనం పన్ను కట్టడం, నీళ్ళు ఇచ్చినందుకు నీటి పన్ను కట్టాలి, రోడ్లు వేయించినందుకు రోడ్డు ట్యాక్స్, రోడ్లు పన్నులు కట్టాలి. ఇలా పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతోనే కదా ప్రభుత్వాలు నడుస్తాయి. అలాంటిది యేసు ఇవ్వద్దని చెప్పలేదు. సీజర్ చక్రవర్తికి ఇవ్వవలసిన సీజర్ చక్రవర్తికి ఇవ్వండి. మీ పాలిట ఆయన ఎన్నో మేలులు చేస్తున్నాడుగా రాజుగా. ఇక దేవునివి, నిన్ను పుట్టించి లోకానికి పంపి తల్లి గర్భంలో నిన్ను కాపాడి ఇంతవరకు నిన్ను చల్లగా చూస్తున్న ఆ తండ్రి, వర్షం కురవాలన్నా, సూర్యుడు ఉదయించాలన్నా, భూమి తిరగాలన్నా, నదులు ప్రవహించాలన్నా, మీ చెరువులు నిండాలన్నా, ఇది ప్రభుత్వాలు చేసే పని కాదు, దేవుడు చేసే పని. కనుక నీ దేవునికి నువ్వు రుణస్థుడవు, నువ్వు దేవునికి నువ్వు చేయాలి. యేసు మాటల్లో ప్రభుత్వాన్ని గౌరవించి పన్ను చెల్లించమని చెప్పాడే కానీ ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయమని
యేసు అన్నాడు చెప్పలేదు. క్రీస్తు ప్రపంచానికి పరిచయం చేసిన జ్ఞాన సంబంధమైన సంగతులు సహించలేని ఆనాటి వారు ఆయనపై నేరం మోపడం మొదలుపెట్టారు. క్రీస్తు కోటాను కోట్ల సంవత్సరాల క్రిందట తండ్రి అయిన దేవుని ప్రణాళిక మేరకు ప్రపంచానికి నూతన మార్గాన్ని ఉపదేశించడానికి రాగా ఆయన బోధనలు నేటి ప్రపంచాన్ని ఆశ్చర్యములో ముంచెత్తుతున్నప్పుడు కోటాను కోట్ల హృదయాలు కైవసం చేసుకుని యేసుక్రీస్తు ఆయన ఉపదేశాలు శరవేగంతో ప్రపంచాన్ని ఆలముకోవాలి 20వ శతాబ్దంలో. నేటికి మన దేశంలో క్రైస్తవ్యం వ్యాప్తి కొరకు జరుగుతున్న కలవరం మీకు తెలుసు. ఆయన ఎదుగుదలను సహించిన వారు నాటి నుండి నేటి వరకు మానవాళి నడుమ మనుషుల మధ్య పుడుతూనే ఉన్నారు ఈ దొంగలు. క్రీస్తు ప్రారంభించిన బాట ప్రపంచానికి ఉద్యమంగా విప్లవంగా కనిపిస్తుంది. క్రీస్తు మాటలకు ఆకర్షితులైన మీలాంటి జనం, ఒకనాటి జనం సమూహాన్ని చూసి వారవలేనిటువంటి ఈ పెద్దలు ఆటంకపరచడానికి ఎన్నో ఆటంకాలు, పన్నాగాలు, కుట్రలు ఇలాంటి విప్లవానికి కలిగించారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 17-18. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 17-18. ఆయనను ఇది ప్రజలలో వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనా మాట్లాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్న పేతురు, యోహానులను బంధించి ఆ విప్లవం, యేసు జ్వాల, యేసు భాష, యేసు జ్ఞానం ప్రపంచ ప్రజలకు తెలియకూడదు. ఆయన చనిపోయి వెళ్ళిపోతే ఆయన సులువు వేసేసాం, ఇప్పుడు ఆ నేరం మన మీదకి రాకుండా మన మీదకి వచ్చి పడుతుంది వీళ్ళు ఇలా ప్రకటిస్తే అని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని హెచ్చరిస్తున్నారు. చూడండి, మీ ఎదుట ఇది ప్రజల్లో వ్యాపింపకుండుటకే ఇక మొదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా నువ్వు మాట్లాడకూడదని, బోధింపకూడదని ఆనాటి విప్లవాన్ని ఆపడానికి ఆ ద్రోహులు ప్రయత్నించారు. క్రీస్తు చనిపోయిన తదనంతరం 3వ దినాన్ని బ్రతికి యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానం చూచి వారవలేని అటు ప్రజ ఎలాంటి బుద్ధిహీనపు ఆలోచన చేశారో ఒకసారి మీరు బైబిల్ చూస్తే మీకే అర్థం అవుతుంది. యేసు సమాధిలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు, నేను మరణించి తిరిగి లేస్తాను అన్నాడు. లేచినా లేచిపోతాడన్న భయం వాళ్ళకి పట్టుకుంది. అందుకే ఎలాంటి కమ్మని కథ వెళ్ళారో చూడండి. ఆ విప్లవాన్ని ఆపేయటానికి, ఆ విప్లవ కర్తను దెబ్బతీయటానికి, ఆయన ఆలోచనలు దెబ్బతీయటానికి ఎలాంటి నాటకాలు ఆడుతున్నారో చూడండి వాళ్ళు. 28వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి సమాధి దగ్గర కాపలా ఉన్న వాళ్ళకి, మేము నిద్రపోతుండగా తన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరి అని చెప్పమన్నారు. వీళ్ళు నిద్రపోతుండగా ఎవరు వచ్చారటండి? ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయి. నిద్రపోయినాడికి ఎవరు వచ్చారో తెలుస్తుందండి? మేము నిద్రపోతుండగా యేసుక్రీస్తు శిష్యులు వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయి అని చెప్పమంటున్నారు వాళ్ళు. వీళ్ళు అదే చెప్పారు. వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఆనాడే యేసు మీద ఎలాంటి అభాండం వేశారో చూడండి. మృత్యుంజయుడు ఆయన లేచిపోతే ఆయన అసలు లేవలేదు అని ఆ సమాధి దగ్గర కాపలా ఉన్న వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళు ద్రవ్యం ఇచ్చి చెప్పమన్నారు. ఇలా చెప్పండి మీరు, ఆయన శిష్యులు చెట్టుకుపోయారని. ఒక మహాశక్తి అయిన క్రీస్తుని గూర్చిన సువార్త, ఆయన పునరుద్ధానమును గూర్చిన వాస్తవాన్ని మట్టుబెట్టాలని ఆయన విప్లవాన్ని ఆనాటి ప్రపంచం ప్రయత్నించిన వారి ఆలోచన ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి పరిశీలించాలి. సమాధి నుండి క్రీస్తుని ఎత్తుకుపోయిన వారు సైనికులే అయితే వారు నిజంగా సైనికులే చూస్తే శిష్యులు ఎత్తుకుపోవటం. వాళ్ళు నిద్రపోయారా? నిద్రపోలేదు. మరి నిద్రపోలేనప్పుడు ఆ సైనికులు తెలివిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఎత్తుకొని పోతుంటే చూస్తూ ఊరుకున్నారా వీళ్ళు? లేదు, చూస్తూ ఊరుకోలేరు. ఎందుకంటే సైనికులు కనుక నిద్రపోయారు. వాస్తవానికి నిద్రపోయిన వారికి ఎవరొచ్చి ఎత్తుకెళ్ళిపోయారో తెలుసా? తెలీదు. ఇలాంటి మాయోపాయాల చేత యేసుక్రీస్తు విప్లవాన్ని, యేసు ఆరంభించినటువంటి విప్లవాన్ని, ప్రేమ విప్లవాన్ని ఆపేయాలని ప్రయత్నించారు. అయితే ఆనాటి ప్రపంచం, ఆనాటి సమకాలీన సమాజం ఆయన విప్లవాన్ని ఆపివేయాలని అనుకున్నా ఎన్నో నదులు, మహాపర్వతాలు, మహాసముద్రాలు దాటి యావత్ ప్రపంచాన్ని ఆక్రమించింది. క్రీస్తు ఒక వ్యక్తి మాత్రమే అనుకుని ఈ ప్రపంచం పొరబడిన రాజ్య విస్తరణ ఆపాలనుకుంది. కానీ యావత్ ప్రపంచాన్ని సృజించిన ఆ మహాశక్తిని విస్తరించకుండా
అడ్డగించుకోవటం ఈ ప్రపంచానికి వెరితనమే అవుతుంది. మనుషులు వలన ప్రారంభింపబడిన ఏ విప్లవమైనా అంతమొందుతుందేమో కానీ సాక్షాత్తు దేవుడు మహాశక్తి వలన ఆరంభింపబడిన ఈ విప్లవాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపగలదు? సోదర సోదరీమణులారా, అపోస్తల కార్యం 5వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 38వ వచనం నుండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 38. ఈ మనుషులు జోలికి పోక వారిని విడిచిపెట్టుడి గమలీయేలు అంటున్నాడు. ఎందుకు వాళ్ళని బంధించారు? ఎందుకయ్యా వాళ్ళ బంధించారు? పరిసయ్యులలో ఒకడు ధర్మశాస్త్ర పండితుడు గమలీయేలు చెప్తున్నాడు, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును అంటున్నాడు గమలీయేలు. దేవుని వలన కలిగిన దాయన. ఒకవేళ ఈ విప్లవం ఇది దేవుని వలనే కలిగితే, దేవుని వలన కలిగిన దాయన మీరు దాన్ని వ్యర్థపరచలేరు కదా. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురేమో అన్నాడు. క్రీస్తు విప్లవ జ్వాల, దీన్ని ఎవరు ఆపలేరు. ఈరోజు ఈ కళాశాల గురించి నేను చూస్తుంటే, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా అనుబంధ కళాశాలలు దేశం నిండా అలముకోవడం ప్రారంభమయ్యాయి. ఎన్నో కాలేజీలకు అప్లికేషన్ ఇచ్చాం ఈరోజు. కారణం, ఇందులో జ్ఞానం ఉంది. ఇది మనుషుల వలన కలిగింది కాదు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 21:31. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను నిలవదు. దేవుడంటున్న మాట ఇది. దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను. సామెతలు 21:31. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను నిలవదు. దేవుడు ప్రారంభించిన కార్యాన్ని మనిషికి అడ్డగించగలడా? అది మనుషుని వలన జరుగుతుందా? ఎన్ని విప్లవాలు ఈ కాలగర్భంలో కలిసిపోయాయి. ఎన్నో విప్లవాలు ఈ కాలగర్భంలో కలిసిపోయాయి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 36-37. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 36-37. ఈ దినములకు మునుపు దూదా లేచి గమలీయేలు అంటున్నాడు, యోహాను యాకోబులను అరెస్ట్ చేసి బంధించి యేసుక్రీస్తు గురించి మీరు ఎక్కడా బోధించకూడదు అని వాళ్ళకి ఆజ్ఞలు జారీ చేస్తే, వాళ్ళ నోరు మూయించడానికి ప్రయత్నిస్తే గమలీయేలు అంటున్నాడు, ఈ దినములకు మునుపు దూదా తానొక గొప్పవాడిగా చెప్పుకున్నాడు. ఇచుమించు 400 మనుషులు వానితో కలుసుకున్నారు. వారు చంపబడ్డారు. వానికి లోబడిన వారందరూ వ్యర్థులైరి. వాని తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోదా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో తిరుగుబాటు చేయమని ప్రేరేపించాడు. వాడు కూడా చచ్చాడు, నశించిపోయాడు. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. ఉదహరింపబడిన ఈ విషయాలను మనం ఆలోచిస్తే, మనుష్యుల వలన ప్రారంభింపబడిన ఏ విప్లవమైనా తిరుగుబాటు అయినా అది ఏదో ఒకనాడు నాశనము కాక తప్పదు. కానీ క్రీస్తు ప్రారంభించిన ఉద్యమానికి అంతు లేదు. తిరిగి రారాజుగా మరలా ఆ చక్రవర్తే ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ లోకానికి, విశ్వానికి రాబోతున్నాడు. ఈ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. ఈ విప్లవంలో ఉన్నటువంటి సోదర సోదరీమణులందరినీ తన తమ్ముళ్ళుగా, చెల్లెళ్ళుగా ఆయన ఆకర్షించబోతున్నాడు. వీళ్ళెవరో కాదు, దేవుని రాజ్యానికి వారసులు వీళ్ళంతా. ఈ ఉద్యమకారులు ఎవరో కాదు, వీళ్ళు విప్లవవాదులు కాదు, తిరుగుబోరు దారులు కాదు, అస్త్రాలు పట్టిన వారు కాదు, మరణాయుధాలు పట్టిన వారు కాదు. వీళ్ళంతా ప్రేమ ఆయుధాన్ని, దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వాళ్ళు, సమాజాన్ని నవచైతన్యం వైపు నడిపించేవాళ్ళు. వీళ్ళంతా ప్రపంచాన్ని వెళుతున్న పాపాన్ని నరకటానికి, ప్రపంచ మానవాళి దేవుని పిల్లలైన వారిని పాపపు బానిసరకపు వ్యవస్థ నుంచి దూరం చేయడానికి నిలబడినటువంటి మహా యోధులు వీళ్ళంతా. అందుకే క్రీస్తుకు పూర్వం నెబుకద్నెజరు పరిపాలించిన 700 సంవత్సరాల పూర్వంలో రాజుకు నెబుకద్నెజరు కలిగిన భావాన్ని చెబుతూ దానియేలు 2వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటున్నాడో మీ బైబిల్లో చూడండి. ఆ రాజుల కాలంలో మాదీయులు, పారసీకులైనా, నెబుకద్నెజరు బాబిలోనియన్స్ అయినా, గ్రీకులైనా, రోమన్స్ అయినా, ఆ రాజులు పరిపాలిస్తున్న కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. అదే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆ రాజ్యమే, ఆ సంఘమే, ఆ యోధులే, ఆ నాయకులే మీరంతా. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలుగదు. ఈ విప్లవానికి ఏది నాశనం? ఈ ప్రేమ విప్లవాన్ని ఎవరు ఆపగలరు? తుపాకీలు ఆపగలవా? మరణాయుధాలు ఆపగలవా? అణుబాంబులు ఆపగలవా?
రసాయనికపు బాంబులు ఆపగలవా? అధికారం ఆపగలదా? ఆపలేరు. ఎవరు దీనిని ఆపలేరు. దానికన్నిటికీ నాశనము కలగదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులుగొట్టి నిర్మాణము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలిచిను అన్నాడు. చూడండి, ప్రాఫెసీ దానియేలు ద్వారా యుగ యుగాలు ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను, మాదీయ, పారసీక సామ్రాజ్యాలు, గ్రీకులు, రోమియులు వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ రాజరికపు వ్యవస్థ పోయింది. కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఈ ప్రపంచాన్ని పరిపాలించారు. తర్వాత వాళ్ళకి కనిపించలేదు. ప్రపంచంలో ఏ అధికారానికి లేని, ఏ సామ్రాజ్యానికి లేని ఆయుష్ క్రీస్తు సామ్రాజ్యానికి ఉందంటే నమ్ముతారా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 34వ వచనంలో చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34. చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను అంటున్నాడు. చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఆ సామ్రాజ్యాలన్నిటినీ కొరగొట్టి సర్వభూతలమంత పెద్దదైంది అంటున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అన్నాడు అక్కడ. ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు. ముందు మహాసామ్రాజ్యాలను దంచిందే, ముందు మహాసామ్రాజ్యాలను నలుగొట్టిందే, చరిత్రలో లేకుండా తుడిచివేసిందే ఆ రాయి ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు. ఆయుధం పట్టలేదు, సైనికులను తయారు చేయలేదు, మానవాదాలు కూర్చుకోలేదు, డబ్బుతో మందుగుండు సామాన్లు చేకూర్చుకోలేదు, మనుషులను చంపటానికి, మనుషులను చచ్చిపోమని చెప్పలేదు ఆయన. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. ఈరోజు మీరు ఎవరో కాదు, ఆ విప్లవ నాయకులు మీరే. ఆ ప్రేమ విప్లవ నాయకులు మీరే. ఈ ప్రపంచాన్ని కాపాడే నాయకులు మీరే. మాయ నుండి, మోసం నుండి, వ్యభిచారం నుండి, దొంగతనం నుండి, కపటం నుండి, మోసం నుండి ఈ ప్రపంచాన్ని కాపాడే నాయకులు మీరే అంటున్నాడు దేవుడు. అది యుగయుగములు నిలుస్తుంది అన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనాలు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి. ఆ రాయి సర్వభూతలమంత పెద్దదైందని చెప్తున్నాడే దానియేలు గ్రంథంలో. మనుషుల చేత విసర్జింపబడినను, యేసుక్రీస్తు గురించి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునందుకు వచ్చిన వారై ముందున్న మహా సామ్రాజ్యాలను కూరగొట్టింది. చేతి సహాయం లేక ఎగిరిన రాయి ఉంది, ఆ చిన్న రాయి, అది సర్వభూతలమంత పెద్దదైంది. ఆయన సామ్రాజ్యం, ఆయన విప్లవ జ్వాల ప్రపంచాన్ని ఆక్రమించిందే ఆ రాయి. అది యేసుక్రీస్తు. విప్లవం ప్రేమతో హృదయాలను మార్చగలిగినదే ఉండాలి అంటున్నాడు యేసుక్రీస్తు. ఒక స్త్రీని మోహపు చూపుతో ఒకడు చూస్తాడు, చూసిన వెంటనే తన హృదయంలో ఉపచరిస్తున్నాడు అన్నాడు యేసుక్రీస్తు. కానీ ఈ చట్టాలు, ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఈ చట్టాలన్నీ కూడా ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ వ్యక్తి దొరికిపోతే, దానికి సాక్ష్యాధారాలు ఉంటే, అది కోర్టులో చెప్పగలిగితే, నిరూపించగలిగితే అప్పుడు శిక్ష పడుతుంది తనకి. కానీ ఏసేమన్నాడో తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే హృదయంలో చూశావో అప్పుడే అక్కడ వ్యభిచారం జరిగింది అన్నాడు. అంటే ముందు శుభ్రపడవలసిందని నల్ల గుండెలు. అందరూ పెద్ద మనుషుల బయటికి అమ్మా అంటారు, లోపల క్రూరులు, తోడేళ్లు, క్రూర మృగాలు. ఒక మనిషిని తప్పుడు కళ్ళతో, తప్పుడు చూపులతో చూస్తూ, తప్పుడు మాటలతో, డబుల్ మీనింగ్స్ తో వ్యక్తిని అవమానపరుస్తున్నావే, అది నీ నల్ల గుండెల్లో నుంచి వచ్చిన ఆలోచనలు కావా? స్వరం వచ్చి నోరు మాట్లాడుతుందే తప్ప. ఇలాంటి కరడు గట్టిన కసాయి గుండెను మార్చటానికే యేసు విప్లవం ఆరంభమైంది. విప్లవాల్లో తమ మాట వినని వారిని దాడులతో అసమాప్తమడుగుతున్నారే గాని, తమ మాటలు వినకపోతే దాడులతో హతమారుస్తున్నారు వాళ్ళు. విప్లవాలు పేరట విప్లవాలతో తమ మాటలు వినని వారిని దాడులతో హతమార్చగలుగుతున్నారే గాని, ఆ వ్యక్తి హృదయాన్ని మార్చి తమ మాటను అంగీకరించగలిగే విప్లవాలు ఈ ప్రపంచంలో మన కళ్ళకు కనిపించవు. మొట్టమొదటిసారిగా మానవ హృదయాలను మార్చగలిగే ఉద్యమానికి అంకురార్పణ చేసిన మొదటి వ్యక్తి శకపురుషుడు యేసుక్రీస్తు. అందుకే ప్రపంచంలోని విప్లవాలు మనిషి సాంఘిక, వాణిజ్య, రాజకీయ విధానాలలో మార్పు చేయగలుగుతున్నాయేమో గాని మనిషి హృదయాన్ని మార్చే సాధన, మనిషి హృదయాన్ని మార్చగలిగే విప్లవం వారి దగ్గర లేదు. ఒక మనిషి హృదయాన్ని మార్చడానికి ఆయుధం అక్కర్లేదు. ఆయుధంతో భయపెట్టి ఒక వ్యక్తిలో తెచ్చిన మార్పు శాశ్వతం కాదది. ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం సులువేమో గాని ఒక వ్యక్తి హృదయాన్ని మార్చడం చాలా కష్టం.
శాస్త్రులు పరిచయులు ఒక స్త్రీని, వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని యేసుప్రభు ఎదుగు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమన్నారో తెలిసింది, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా చూశాం అన్నారు. ఎలా తెలిసింది ఆ స్త్రీ అక్కడ వ్యభిచారం చేస్తుందని? ఆ ప్లేస్ తెలిసలకి అంతే కదండి. ఇక వ్యభిచారం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. పదకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా, అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. అంటే అక్కడ వ్యభిచారం జరుగుతుంది అని వీళ్ళకి తెలుసు అన్నమాట. అంటే కాసేపు చూసి ఎంజాయ్ చేశారా? చూసారండి వీళ్ళు, వీళ్ళకి తెలుసు అక్కడ వ్యభిచారం జరుగుతుందని. పాపం వెళ్ళారు. ముందు ఆపేయచ్చు కాదు ఇద్దరిని అక్కడికి వెళ్లకుండా. ఆపరు, చూడాలి, సీ అండ్ ఎంజాయ్, తర్వాత డూ అండ్ ఎంజాయ్. ముందు హృదయం కుడిపోయింది, తర్వాత శరీరం చెడిపోద్ది, ఏసి ఎక్కిపోద్ది. ముందు హృదయం కుడిపోయింది ప్రతివాడికి, అదే అంటున్నాడు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయించుండగా పట్టుబడును, అతి వారిని రాళ్ళురుగు చంపవలని మోసే లాలో ఉంది కదా, మోసెస్ లాలో, ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, కనుక నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. పైన పేర్కొనబడిన ఒక సాంఘిక సంస్కర్తలైనా వీళ్ళంతా, ఒక సంఘానికి సాంఘిక సంస్కర్తలైనా వీళ్ళు. తమ ఔన్నత్యాన్ని చాటుకోవడానికి వారు పవిత్రులుగా భావించుకొని ఒక అభాగ్యురాన్ని నిలవబెట్టి చట్ట ప్రకారము శిక్ష విధించమని కోరుతున్నారే గాని ఆమెను పట్టుకున్నట్టులో వీరి పాప ఎంత ఉన్నదో మీరు ఆలోచించండి. వ్యభిచారం చేయుచుండగా మేము చూసామన్నారు. ప్రపంచ మనస్తత్వ శాస్త్రాన్ని రాసిన సిగ్మండ్ ఫ్రాయిడ్కి తెలియని మహాసత్యాన్ని యేసు ప్రభు చెప్పాడు. ప్రపంచ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అతనికి తెలియనిది ఒక వ్యక్తి ద్వారా బయటకు వచ్చినటువంటి శాస్త్రాలను బట్టి అతని మనస్సును చెప్పొచ్చు అన్నాడు. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నాడు షేక్స్పియర్. కానీ వీరికంటే ముందు వచ్చిన యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? ఆ స్త్రీని చూసి, ఎదురుగా నిలబడినప్పుడు ఆ స్త్రీని చూసి, అమ్మా 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 అని ఎవరిని అనగలమండి? తల్లిని అనగలం, చెల్లిని అనగలం. ఆమె వ్యభిచారం చేసిందన్నది నిజం, వాస్తవం. కానీ యేసుక్రీస్తు అమ్మా చాలండి, ఆ మాట చాలండి. ఒక స్త్రీలో తల్లిని చూసి మాట్లాడిన ఆయన మాటలలోని ప్రేమ, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించానమ్మా. ఆ మాట ఆమె హృదయాన్ని మార్చేసింది. ఏ తుపాకీ గొట్టం మార్చలేదు మానవ హృదయాన్ని, ఏ మారణాయుధం మార్చదు మానవ హృదయాన్ని. అందుకే పాటలో యేసు కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు. ఈ చట్టం ప్రపంచంలో ఎన్నో న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ న్యాయస్థానాలన్నీ ఎప్పుడు పట్టుకుంటున్నాయి మనిషిని? నేరం జరిగితే, కనబడితే, రుజువు అయితే. ఒక స్త్రీని వ్యభిచార చూపుతో, బాహుకు చూపుతో చూస్తావే, అప్పుడే ఆ స్త్రీని నీ హృదయంలోకి తెచ్చుకొని వ్యభిచారం చేస్తున్నావు అన్నాడు. కనుక నీ హృదయం మారాలి, మార్పులో నుంచి రావాలి. వేరు కులిపోయిందనుకోండి, మహావృక్షం అయినా దెబ్బతింటుంది. అది ఒక మహావృక్షానికి ప్రారంభం ఒక వేరు, ఒక తలవంచుకు లాంటి వేరు. ఒకప్పుడు అది కనబడలేదు, కానీ కొంతకాలం తర్వాత చూస్తే అది మహావృక్షం అయింది. కానీ దాని ప్రారంభం తలవంచుకు లాంటి సన్నటి వేరు. ఒక చెల్లి మానబంధం చేయబడింది, ఒక తల్లి మానబంధం చేయబడింది. దానికి కారణం ఒక వ్యక్తిలో పుట్టిన తప్పుడు ఆలోచన. అది వేరు, కేంద్ర స్థానం, ప్రారంభ దశలోనే దాన్ని నువ్వు దించితే అక్కడ మానబంధం జరగదు. ఒక సహోదరుని కోపంతో, ఒక సహోదరుని మీద కోపపడేవాడు అతన్ని హత్య చేయటానికి వెళతాడు. ఒక దగ్గర హత్య జరిగిందంటే దాని ప్రారంభం, దాని వేరు, దాని మూలం ఏంటో తెలుసా? అతని మీద అతను కోపం తెచ్చుకున్నాడు.
ఆ కోపాన్ని వేరుగా ఉన్నప్పుడే నువ్వు దాన్ని తుంచేస్తే హత్య జరగదు. ప్రపంచ మనస్తత్వ శాస్త్రానికి, ప్రపంచ న్యాయస్థానాలకు, న్యాయశాస్త్రాలకు తెలియని మహాజ్ఞానాన్ని యేసు విప్లవంలో చూపించాడు. మనిషిని మార్చేది మాట గాని, మనిషిని మార్చేది తుపాకీ కాదు. మనిషిని మార్చేది ప్రేమ గల, దయ గల, కరుణ గల మాటలే కానీ మరణాయుధాలు కాదన్నాడు ఆయన. శబ్దం వలన విశ్వం ఆవిర్భావం అయింది అన్నది కాస్మాలజీ. ఈ ప్రకృతి ఎలా పుట్టిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తుంది. ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద పేలుడు సంభవించినందున సూర్య చంద్ర నక్షత్రాలు ఆవిర్భవించాయని బిగ్ బ్యాంగ్ థియరీలో కాస్మాలజిస్టులు చెప్తున్నారు. ఈరోజు ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన పేలుడు. శబ్దానికి అంత శక్తి ఉందా? అవును. ఆ శబ్దానికి ప్రకృతిని కలిగించే శక్తి ఉంటే ఆ శబ్దమే యేసుక్రీస్తు, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యమే యేసైతే, ఆ వాక్యమే నీ నోటుంటే, ఆ నోటి నీ వాక్యమే ఎదుట మనిషిని మార్చగలదంటున్నాడు యేసుక్రీస్తు తన విప్లవంలో. నీ మాటతో ఈ ప్రపంచాన్ని మార్చగలవు గాని నీ ఆయుధాలతో ఈ ప్రపంచాన్ని మార్చలేవు. యేసు విప్లవవాది కానీ ఉగ్రవాది కాడు. ఆగ్రహంతో ఉగ్రత చూపించేవాడు ఉగ్రవాది అయితే, ప్రేమతో ఎదుట మనిషి మనసుపై కరుణ చూపేవాడు విప్లవవాది. సాటి మానవుడుగా తన స్వజాతుల రెండు మధ్య రక్తపు తీరును ప్రవహింపజేసేవాడు విప్లవ నాయకుడా? వానిది విప్లవమా? విప్లవం ప్రజలకు మేలు చేయాలే గాని ఎవరో కొందరు మేలు కొరకు మిగిలిన వారిని హతమార్చడం విప్లవం అనిపించుకోదు. అది విప్లవం కాదది. ఎన్నో లక్ష్యాలతో, ఆశయ సాధనాలతో నేడు విప్లవకారులు ప్రపంచ ప్రజల నడుమ సాగిస్తున్న మారణ కాండను ఒక్కసారి మీరు చూస్తే, గమనిస్తే, ఆలోచిస్తే మీకు నిజం అర్థమవుతుంది. విప్లవం ద్వారా ఒక మేలును సమాజానికి చేయగలిస్తే వారు అనునిత్యం ప్రజలతో, ప్రజల మధ్య ఉండవలసిన ఆవశ్యకతే ఉంది కానీ మానవ సమాజానికి దూరంగా దాక్కున్న వారు ప్రజలకు న్యాయం తీర్చగలరంటారా? ఒక నిజమైన విప్లవ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు యేసు తన బోధనలోను, తన జీవిత విధానంలోను తన జీవితాన్ని సమాజానికి చూపించాడు, నేర్పించాడు. విప్లవ నాయకులుగా ఉన్నవారు తమ పోరును సాధించుకోవడానికి కొండలలోను, గుబలలోను మనిషి యొక్క సాధారణ జీవనం లేక కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు దూరంగా కఠోరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈరోజు విప్లవాలు తేవాలి అనుకునేవాళ్ళు. అలాగైతే వారు తమ లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేరు. వాళ్ళు నీ మాటలతో, నీ ప్రేమగల వాక్కులతో జనాన్ని, సమాజాన్ని చైతన్యవంతం చేయాలి కానీ ఎక్కడికో అరణ్యాలకు పారిపోయి మారణాయుధాలతో నీ ప్రాణ భద్రత కోసం నువ్వు కాపాడుకుంటూ విప్లవాన్ని తేవాలి అనుకుంటే ఎప్పటికీ అది నీకు సాధ్యం కాదు అన్నాడు యేసుక్రీస్తు. మనుషుల మధ్య ఉండు, ప్రజల మధ్య ఉండి అతని వాదనతో, అతని మాటలలోని ప్రేమ, దేవుని ప్రేమసారాన్ని ప్రజలకు వినిపించి మానవ జీవితాన్ని చైతన్యవంతం చేశాడు. మానవ హృదయాలలో మార్పులు తేగలిగాడు యేసుక్రీస్తు. లోకాసు వార్త 13:22. లోకాసు వార్త 13:22 ముగిస్తాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణాలలోను గ్రామాలలోను సంచారము చేయుచుండెను. పట్టణాలలోను గ్రామాలలోను సంచారము చేయుచుండెను. నిజం ప్రజలకు తెలియాలిగా, ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళాలిగా, ప్రజల మధ్య నువ్వు చెప్పాలిగా. మరి లేకపోతే ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులు అవుతారు? తుపాకీ పట్టుకున్న ఎందరో అమాయకులైన బిడ్డలు అరణ్యాలలో, కొండలలోనికి పారిపోతున్నారు. అనుక్షణము భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఈరోజు వాళ్ళు. ఏ క్షణానిక ఏ విషసర్పం వాళ్ళ కాటేస్తుందో, ఏ క్షణానికి తుపాకీ గుళ్ళు వాళ్ళ మీద పడతాయో, ఏ క్షణానికి వాళ్ళ బ్రతుకులు ముగిసిపోతాయో. పడే రోగాలకు మందులు లేక, తినడానికి ఆహారం లేక భయంకరమైనటువంటి ఆ గడ్డు జీవితాలను ఎందుకు జీవించాలి కొండలలో? యేసు అలా చేయలేదే విప్లవంలో. గ్రామాలలో, పట్టణాలలో సంచరించి అమాయకులను ఎందరికో దేవుని జ్ఞానాన్ని ప్రకటించాడు. లోకాసు వార్త 21:37. లోకాసు వార్త 21:37. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండను. ప్రజల మధ్యకు వచ్చాడు ఆయన. ఇప్పటికీ నేను అదే అంటాను, తుపాకీకి పట్టిన ప్రతి వాళ్ళు విప్లవకారులని విప్లవం పేరట తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఎదుటి వాళ్ళని ప్రాణాలు తీయడం కాదయ్యా విప్లవం అంటే. ప్రజల మధ్యకు రా, నీలో ఉన్న ఉన్నతమైన భావాలు ప్రజలకు తెలియచేయి, నీలో ఉన్న నిజాలు, సమాజంలో జరుగుతున్న కుళ్ళు ప్రజలకు తెలియచేయి, ప్రజా నాడిని తెలుసుకో, ప్రజలకు బోధించు.
వాళ్ళు నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా, ఈ రోజు నమ్మకపోయినా రేపు నమ్మకపోయినా నీ తరువాత తరమైనా నమ్ముతుంది. ఒక కొత్త తరం ఉద్భవిస్తుంది. యేసును చంపేశారు, యేసును బతికిరగలేదు, అయినా యేసు విప్లవం ఆగలేదు. ఈ రోజు ప్రపంచంలో 600 కోట్ల మంది ప్రజలలో వారు ఎవరైనా 200 కోట్ల మంది ప్రజలు యేసును నమ్మామని చెప్పుకుంటున్నారు. వారు ఎక్కడికి పోయినా ఆయన విప్లవాన్ని నమ్మారేగా, ఆయన విప్లవం వాస్తవం ఉందనేగా. కొన్ని తరాల తర్వాత అయినా, కొన్ని దశాబ్దాల తర్వాత అయినా, కొన్ని శతాబ్దాల తర్వాత అయినా మీ విప్లవానికి స్ఫూర్తి వస్తుంది, మీ విప్లవం గెలుస్తుంది. అది నిస్వార్థమైనదైతే, అది సమాజాన్ని బాగు చేయాలన్నదే అనుకుంటే దాక్కోవలసిన అవసరం లేదు. ప్రజల మధ్య సంచరించి తన విప్లవాన్ని సాగించి సరికొత్త అర్థం చెప్పాడే గాని నేటి విప్లవవాదుల్లా ఎక్కడో రహస్యంగా ప్రజలకు దూరంగా యేసుక్రీస్తు నివసించలేదు. అరణ్యాలలో సంచరించే వారి కొరకే ప్రభుత్వం బలగాలు ఉపయోగించే వారిని బంధించడానికి ప్రయత్నాలు చేస్తుందే కానీ ప్రజల మధ్య తిరిగేవారికి కాదు కదా. మార్కు సువార్త 14:48-49 వచనాలు చూడండి. మార్కు సువార్త 14:48-49. అందుకు యేసు, మీరు బందిపోడు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదులేలతోనూ నన్ను పట్టుకుని వచ్చితరా? ప్రజల మధ్య ఉన్నాను, ప్రజల మధ్య మాట్లాడుతున్నాను, ప్రజల మధ్య చైతన్యాన్ని తీసుకురావాలని విప్లవాన్ని నేను నడిపిస్తున్నప్పుడు ఈ కత్తులు ఎందుకు, ఈ గుదియలు ఎందుకు, ఈ రాత్రి వేళ నన్ను ఎందుకు బంధించడానికి వచ్చారని అడుగుతున్నాడు యేసు స్వామి. ఓ విప్లవకారుడా, నువ్వు ఆరంభించినదే నిజమైన విప్లవం అయితే నువ్వు దాగుకోవలసిన పని లేదు. యేసు ప్రజల మధ్య సంచరించాడు. ఆయన విప్లవం ప్రపంచమంతటా నిలిచింది. ఇదే విప్లవవాదం, ఇది ఆయన నిజమైన విప్లవవాది. అది అలాంటి విప్లవం నీదైతే అది దేవునిది. అది దేవునిదైనా నీదైనా ఆ విప్లవం నిలుస్తుంది, చల్లారిపోదు. 2000 సంవత్సరాలు గడిచినా యేసు విప్లవం ప్రపంచంలో కొనసాగుతుంది. ఇంకా దానిని ఎవరు ఆపలేదు. నిజమైన విప్లవకారుడు ప్రజల మధ్య ఉండాలి. ఆయనకు ఆయుధాలతో పని లేదు, రహస్యంగా బ్రతికే అవసరమే లేదు యేసుక్రీస్తుకి. యోహాను 18:20. యేసు అంటున్నాడు, నేను బహాటముగా లోకం ఎదుట మాట్లాడితిని. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరాలలోను దేవాలయములలోను ఎల్లప్పుడూ బోధించుకుని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదంటే పెడుతుంది అక్కడ. అబ్బా, ఎంత చక్కటి విప్లవకారుడండి. యోహాను 18:20 అండి, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడుతుని యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరాలలోను దేవాలయాలలోను ఎల్లప్పుడూ బోధించుకునే రహస్యంగా నేనేం మాట్లాడలేదు. నిజమైన విప్లవవాదికి ఆయుధాలతో పని లేదు. విప్లవవాది, నీకు ఆయుధం అవసరం లేదయ్యా. ఈ జనాల్లో చైతన్యం రావాలంటే మానవ హృదయాలు మారాలంటే తుపాకీ గుండె అవసరంతో లేదు. మారణాయుధాలతో పని లేదు. నీ వాక్కులతో పని, నీ మాటలలో పని, నీ ప్రేమగల మాటలు, నీ దయగల మాటలు ఒక నవ సమాజాన్ని నిర్మించగలవే తప్ప ఈ మారణాయుధాలు నవ సమాజాన్ని నిర్మించలేవు. నీవు అనుకునే విప్లవాన్ని ఈ లోకానికి నువ్వు తీసుకురాలేవు. ఆయుధం పడితే తన నోటి మాట ఆయుధంగా ధరించి కుళ్ళు పెట్టిన పాక్షిక హృదయాలను గురి చూసి దాడి చేయగలగాలి. ఆయుధంతోనే సమస్తము సాధ్యమన్న ఎంతో మంది అదే ఆయుధంతో అంతమైపోయారు. తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతోనే వెళ్ళిపోతాడు. మారణ ఆయుధాన్ని ధరించుకున్నవాడు మారణ ఆయుధంతోనే అంతమవుతాడు. యేసు పట్టుకుని వచ్చిన వారిని వెంటనే పేతురు కత్తితో నరికేస్తే యేసుప్రభు ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 26:52. మత్తయి సువార్త 26:52. పేతురుని చూసి, శభాష్, భలే పని చేస్తావు, పోతే పోయినాడు చెవు అన్నాడా? భలే నరికేస్తావు, నా శిష్యులు అనిపించుకున్నావు అన్నాడా? నీ కత్తి నీ వరలో పెట్టు, కత్తి పట్టుకుని వారందరూ, చూడండి ఎలా ఉంది బైబిల్లో, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు. తుపాకీ పట్టుకున్న వారందరూ తుపాకీతోనే నశించుదురు. ఆటం బాంబు పట్టుకున్న వాళ్ళందరూ. యేసు ప్రపంచానికి చెప్పే నిజం ఎంత చక్కగా ఉందండి. ఈ ప్రపంచ విప్లవకారులకి యేసు చేసిన బోధ ఎంత అద్భుతంగా ఉందండి. ఈ ఆశయ సాధనతోనైతే మారణాయుధాన్ని ధరిస్తున్నారో అదే మారణాయుధానికి బలవుతున్నారు ఎందరో నేటి విప్లవకారులు. ఆయుధాలను ధరించి మానవులను హతమారుస్తున్నారు, పట్టణాలను ధ్వంసం చేస్తున్నారు, ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టాలను కలుగజేస్తున్నారు. చివరకు వారు దానికే బలవుతున్నారు. అవే ఆత్మహత్య దాడులు.
యేసు చెప్పిన మాటల్లో ఎంత పరమార్థం దాగి ఉందో ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రారంభించిన విప్లవం నేడు విప్లవకారులు జరిగిస్తున్న విప్లవం లాంటిది కాదు. అందుకే మానవుని హృదయంలో కరడుగట్టిన కసాయి గుండెలోని పాపాన్ని నీ మధురమైన చల్లనైన దేవుని వాక్యపు జల్లుతో మార్చగలిగితే సమాజం నవసమాజంగా మారిపోతుంది. ఎన్నో మరణాలు నిలిచిపోతాయి, ఎన్నో పాపాలు ఆగిపోతాయి, ఎందరో నిత్య జీవానికి వెళ్ళిపోతారు.